బ్రేకింగ్ న్యూస్. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. నల్లమల లింక్ ప్రాజెక్టు నిర్మాణం ఏపీ తలపెట్టింది. ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. కోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు రేవంత్ సర్కారు సిద్ధంగా ఉంది. మరోవైపు వృధాగా పోయే గోదావరి నీటిని వాడుకోవడమే మా లక్ష్యము అని ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించాలి అనుకుంటోంది. విచారణ నేపథ్యంలో ఇప్పటికే న్యాయ బృందంతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష కూడా నిర్వహించారు. అదే సమయంలో ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. విచారణ నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెబుతున్నారు ఇది ఎవరికీ నష్టం కాని ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అదే వాదనలను ఇప్పుడు సుప్రీంకోర్టులో వివరించబోతున్నారు, సుప్రీంకోర్టుకి నివేదించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయం గురించి మాట్లాడారు. నల్లమల్ల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేని ప్రాజెక్ట్ ఇది. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోయే ప్రాజెక్ట్ని రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించే ఉద్దేశం ఇందులో ఇమిడి ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వాదన వినిపించబోతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ వాదన వినిపించబోతోంది అన్న అంశంపై చర్చ జరుగుతుంది. విజయవాడ నుంచి సమాచారం అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, తెలంగాణ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి వాదనలు వినిపించబోతుంది, ఏ విధంగా సిద్ధంగా ఉంది? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే పోలవరం నల్లమల ప్రాజెక్టుకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్కి సంబంధించి 5 రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణని ఈ రోజుకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే సుప్రీంకోర్టు 3 కీలకమైన సూచనలు చేసింది. ఈ కీలకమైన సూచనలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా త్రాగునీటి సాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలు పిటిషన్లు వేసుకునే దీనికి సంబంధించి ఎన్జిఎస్టీ కావచ్చు, అలాగే ట్రిబ్యునల్కు సంబంధించి కావచ్చు, ఆ దశలో పరిష్కారం తీసుకునే చర్యలు తీసుకోవాలి. అలాగే ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే తప్పేంటనే ఒక సూచనని కూడా సుప్రీంకోర్టు చేసిన పరిస్థితి కనిపించింది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే సూచన చేసిందో వెంటనే ఒక మెట్టు దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటాం, మాకు విభేదాలు వద్దు, నీళ్లు కావాలి అని చెప్పి కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో జరగబోతున్న విచారణకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న సాయంకాలం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు సీనియర్ అడ్వకేట్స్తో. తెలంగాణకు సంబంధించి చేసిన పిటిషన్లో ఏమాత్రం కూడా ప్రాముఖ్యత లేదు, ఈ పిటిషన్కి సంబంధించి అర్హత లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చెప్పి కూడా నిమ్మల రామానాయుడు సూచన చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గోదావరి జలాలకు సంబంధించి కూడా వేల టీఎంసీలు గత 40-50 సంవత్సరాలుగా ప్రతిరోజు 3 నుంచి 5 టీఎంసీల నీరు, అలాగే గత సంవత్సరం చూసుకుంటే 1,50,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయింది. వృధాగా పోతున్న నీటిని మాత్రమే తాము వినియోగించుకుంటున్నాం. ఎక్కడా కూడా కృష్ణా గోదావరి ట్రిబ్యునల్కి సంబంధించిన ఆదేశాలను కానీ అందులో ఉన్న బైలాను కానీ ఉల్లంఘించిన పరిస్థితి కనిపించలేదు. వృధాగా పోతున్న నీటిని మాత్రమే తాము వినియోగించుకుంటున్నాం. గతంలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కావచ్చు, లేకపోతే మిగిలిన చోట్ల చాలా చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ సముద్రంలోకి వృధాగా పోతున్న నీరు, అలాగే దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలంగా కూడా రాయలసీమ పూర్తి స్థాయిలో ఎడారిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రాయలసీమను సస్యశ్యామలం చేసే దిశగా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల ప్రాజెక్టు అంటే బొల్లాపల్లి రిజర్వ్, పల్నాడులో ఉన్న బొల్లాపల్లి రిజర్వ్ నుంచి వెలిగొండ ప్రాజెక్టు మీదుగా నల్లమల సాగర్ అంటే దాదాపుగా 6 జిల్లాలకు సంబంధించి తాగు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన డిపిఆర్లను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి కానీ ట్రిబ్యునల్ కానీ ఎటువంటి నష్టం లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం తన తరపున బలంగా వాదనలు వినిపించబోతుంది. ఈ వాదనలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక సూచన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మరొకసారి సూచన చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రోహిత్, రైట్ శివ, ఇదే అంశంపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తూ ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో తెలంగాణ మంత్రి
సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళారు. ఆయన కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. మా ప్రతినిధి హేమ మనకు అందుబాటులోనే ఉన్నారు. హేమ, ఆంధ్రప్రదేశ్ అంటూ ఉంది ఇది ఎవరికి నష్టం కాని ప్రాజెక్టు అని. కానీ తెలంగాణ నీటి హక్కులు ఈ ప్రాజెక్ట్ ద్వారా నష్టం జరుగుతుంది అని రేవంత్ సర్కార్ అంటూ ఉంది. సో ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు ఎంత కీలకం కాబోతున్నాయి? సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు వినిపించబోయే వాదనలు ఏంటి? పోలవరం సంబంధించినటువంటి నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నిర్మిస్తుంది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణకు రావాల్సినటువంటి నీరు అనేది చాలా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ను ఇటు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసింది. అయితే ఇప్పటికీ అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కేంద్రం ఒక హై పవర్ కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా ఇప్పటి వరకు దీనిపైన ఏ విధంగా స్పందించకపోవడంతో నేరుగా సుప్రీంని తెలంగాణ ఆశ్రయించింది. ఆ రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అటు జస్టిస్ సూర్యకాంత్ దీనిపైన విచారణ జరిపారు. ఈ నెల 6వ తారీఖున విచారణ జరిగినటువంటి సమయంలో సోమవారంకి వాయిదా వేశారు. అయితే 6వ తారీఖున విచారణ జరిగిన తర్వాత అటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కానివ్వండి, ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించారు. వివాదాలొద్దు, పరిష్కారమే కావాలి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అటువైపే ఆలోచన చేస్తామంటూ కూడా ఇద్దరు బహిర్గంగా చెప్పినటువంటి పరిస్థితి. అనంతరం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ పైనే మరొకసారి విచారణ జరపాలి అంటూ ముందుకు వెళ్ళడం మాత్రం ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. 6వ తారీఖున విచారణ జరిగినటువంటి సమయంలో అటు సుప్రీం ఇరు రాష్ట్రాలకు కీలకమైనటువంటి సూచనలు చేసింది. 3 సూచనలు చేసింది. ఒకటి, ఇరు రాష్ట్రాలు కూడా పక్కపక్క రాష్ట్రాలే కాబట్టి కూర్చొని మాట్లాడుకొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పింది. మరొక వైపు ఏదైతే 131 సివిల్ సంబంధించినటువంటి అంశం పైన కూడా సివిల్ సూట్ కూడా దాఖలు చేయాలి, అప్పుడు విచారణ జరపడానికి కూడా సుప్రీంకి సానుకూలంగా ఉంటుంది అంటూ కూడా చెప్పింది. సో ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా అనంతరం ఇరు ముఖ్యమంత్రులు కూడా దీనిపైన సానుకూలంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రస్తుతం మరొకసారి ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేశారో దానిపైననే విచారణకు వెళ్ళాలి అంటూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం కోరడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. సో ఈ రోజు మరి కాసేపట్లో సుప్రీంలో విచారణ కూడా జరగనుంది. తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటి? ఇప్పటికీ ఈ రోజు కొద్దిసేపటి క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు ఇది ఎవరికి నష్టం కాని ప్రాజెక్టు అని. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అంటుంది 1980లో GWDT గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధంగా ఉంది. ఒక బేసిన్ నీటిని ఇంకో బేసిన్లోకి తీసుకువెళ్ళాలంటే మిగిలిన రాష్ట్రాల అనుమతి కంపల్సరీని. కానీ ఇది సముద్రంలోకి వృధాగా పోతున్న నీరు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. సో ఎక్కడ సయోధ్య ఎందుకు కుదరటం లేదు? కోర్టుల వరకు ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? ఖచ్చితంగా అటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా నది పరివాహక ప్రాంతంలో దిగువన ఉండేటటువంటి జలాలు కాబట్టి అక్కడ వచ్చేటటువంటి వరద నీరు ఏదైతే ఉంటుందో అది వాడుకునేటటువంటి హక్కు ఆంధ్రాకి ఉంది, ఎందుకంటే దిగువ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అని అటువైపు ప్రభుత్వం చెప్తుంది. అండ్ సేమ్ టైం ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రభుత్వంకి ఎటువంటి నష్టం ఉండదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి రావాల్సినటువంటి నీరుతో పాటు అనేక ఇబ్బందులు కూడా ఇన్ ఫ్యూచర్ తలెత్తుతాయి అంటూ కూడా చెప్తున్నారు. సేమ్ టైం ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఉందో దానికి ఎటువంటి అనుమతులు లేదు. మరొక వైపు CWC ఎటువంటి అంగీకారం తెలపకుండానే దీనికి DPRO తయారు చేశారు అంటూ కూడా పదే పదే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఒకవైపు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఆంధ్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అసలు ఏవైతే నీటి వాటా రావాల్సి ఉందో అదే ఇంకా తేలలేదు. కేంద్రం కూడా దీనిపైన ఏం స్పందించలేదు. ఎటువంటి అనుమతులు కూడా లేకుండా ప్రాజెక్టు ప్రస్తుతం ఎందుకు నిర్మిస్తున్నారు? సో ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతం తక్షణమే ఆపాలి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. సో చూడాలి, మరి కాసేపట్లో వాదనలు జరగనున్నాయి. వాదనలకు నేరుగా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. శివ, గోదావరి నీటి వివాదం గురించి, నల్లమల సాగర్ వివాదం గురించి ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విధంగా సిద్ధమై ఉన్నాయి? రైట్ రోహిత్, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఈ నిర్మాణం చేపడుతుంది, దీన్ని ఆపాలి అనేది ప్రధానంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిలో భాగంగా గత
వాదన సందర్భంగా ఇద్దరు కూడా వాడివేడిగా వాదనలు వినిపించారు. ఈ రోజుకి వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు విచారణ అనేది జరగబోతోంది. ఇక మరి కాసేపట్లో అంటే కోర్టు నెంబర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు విచారణ జరగబోతోంది. ఈ కోర్టులో 3వ నంబర్ కేసుగా లిస్ట్ అయింది. మధ్యాహ్నం లోపు అంటే 12 తర్వాత 1 గంటల లోపు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అంటే గతంలో కన్నా భిన్నంగా అదనంగా మరికొన్ని వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ నుంచి కొంత సమాచారం అయితే అందుతోంది. గతంలో ఏదైతే వాదనలు వినిపించారో ఆ వాదనలకు అదనంగా మరికొన్ని వాదనలు వినిపించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. గత విచారణ సందర్భంగా కూడా అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అంటే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్మాణాన్ని ఆపే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలి అనేది కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు నీటి పంపకాలు జరిగాయి. దానిలో భాగంగా ఆ తెలంగాణకు 968 టీఎంసీలు అలాగే గోదావరి నదీ పరివాహక ప్రాంతానికి 485.5 టీఎంసీల నీటిని ఇచ్చే విధంగా కూడా గతంలో ఒప్పందం కుదిరినట్టు కూడా దానికి సంబంధించి గత విచారణ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే ఎటువంటి అనుమతులు లేకుండా జలశక్తి శాఖ నుంచి కానీ అంటే జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కానీ సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ నుంచి కానీ పర్యావరణ ట్రిబ్యునల్ నుంచి కానీ అంటే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ అనేది కడుతున్నారు. కాబట్టి దీనికి అనుమతులు ఇవ్వద్దు. అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచారు. దానికి అనుగుణంగానే అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపించారు. అంటే దీనికి సంబంధించి అంటే వారు ఒక రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ముందుగా డిపిఆర్ అని సిద్ధం చేసుకుంటారు. దానికి సంబంధించి కాంట్రాక్టర్లను వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. దీంట్లో ఎందుకు మీరు ముందే సుప్రీంకోర్టుకు వచ్చారనేది కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిషేక్ మను సింఘ్ని ప్రశ్నించిన నేపథ్యంలో వారు ఒకసారి డిపిఆర్ ఇచ్చిన తర్వాత దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించామనేది అభిషేక్ మను సింఘ్వి తెలియజేశారు. అంటే ఒకసారి ఒక పనికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి పనులు ప్రారంభించిన నేపథ్యంలో అది కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కంటిన్యూ చేస్తే అది నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపు మేము దానికి సంబంధించి అనుమతులు ఇవ్వద్దు అనేది ప్రధానంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము. కేంద్ర జలశక్తి శాఖ కూడా దీనికి సంబంధించి వారు ఇచ్చిన డిపిఆర్ను పరిశీలిస్తుంది. కానీ ఎందుకు పరిశీలిస్తుంది? అక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని గతంలోనే మేము కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాశాము. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి ఆంధ్రప్రదేశ్కు లబ్ధి చేకూరే విధంగా కూడా వ్యవహరిస్తుంది అనేది కూడా ఒక వాదన అయితే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి శాఖ అధికారులందరూ కూడా ఒక లేఖను కూడా రాశారు. అంటే చర్చ ఏం జరుగుతుంది? ఎవరి వాదనల్లో మెరిట్స్ ఉన్నాయనే చర్చ జరుగుతుంది. ఇప్పటికీ డిపిఆర్ మాత్రమే తయారైంది. ఇంకెటువంటి అనుమతులన్నీ వచ్చిన తర్వాత ముందుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ అంటుంది. అదే సమయంలో దిగువ రాష్ట్రాలు తాము నీటిని వినియోగించే విషయంలో 1980లో GWDT గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును డౌన్ స్ట్రీమ్ రాష్ట్రాలకు వర్తించమనే వాదనను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తూ ఉంది. సో ఇలాంటి సమయంలో ఎవరి వాదనల్లో మెరిట్స్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? రైట్. దీంట్లో ప్రధానంగా గమనించాల్సింది వృధాగా పోయే నీరు సముద్రంలో పోతుంది. సముద్రంలో పోయే వాటర్ అంతా కూడా 3000 టీఎంసీల నీరు అనేది వృధాగా పోతుంది. కాబట్టి ఆ పోయే నీటిలో మేము 200 టీఎంసీల నీటిని అక్కడ ఒడిసి పట్టుకుంటున్నాము. దానికి మా రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జిల్లాలకు నెల్లూరు కానీ ఇతర జిల్లాలకు దీన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాము. ఆ నేపథ్యంలోనే దీని ద్వారా ఈ నీటిని మేము నిల్వ చేసుకోవడం ద్వారా ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఎటువంటి నష్టం అనేది తెలంగాణకు జరగదు. కొంతమంది అవగాహన రాహిత్యంతో ఇదంతా మాట్లాడుతున్నారు, రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారు అనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం కూడా తరపున వాదనలు వినిపించారు గత విచారణ సందర్భంగా ముహుల్ రోహత్గి. అయితే మీరు చెప్పినట్లుగా గతంలో ట్రిబ్యునల్లో ఇచ్చిన ఆదేశాలు కింది దిగువ రాష్ట్రాలకు వర్తించదనేది కూడా ప్రధాని ఇక్కడ తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే తెలంగాణ నుంచి కిందికి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి అది వెళ్ళి సముద్రంలో కలవాల్సి ఉంటుంది. ఆ సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి దాన్ని వృధాగా పోనివ్వడం ఎందుకు? దాన్ని మేము ఒడిసి పట్టుకుని ప్రాజెక్టు కట్టుకుని దాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా ఆ ప్రాజెక్టులో దాన్ని మేము సాగునీటికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే 3 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని కూడా భావిస్తున్నారు. పోలవరం, అలాగే బొల్లపల్లి, అలాగే నల్లమల సాగర్ 3 విడతలుగా 3 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మించాలి. దాదాపు 60,000 కోట్లకు పైగా నిధులతో అంటే వ్యయంతో దీన్ని నిర్మించాలనుకుంటున్నట్టు కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కానీ ఇదే చెప్తున్నారు. తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు, అది వృధాగా పోయే నీరుని మాత్రమే మేము ఒడిచిపట్టుకుని దాన్ని ప్రాజెక్టులో వినియోగించుకుంటున్నాము, ప్రాజెక్టు కట్టి అనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీని ద్వారా మాకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది, మేము ప్రాజెక్టులు వాళ్ళు కూడా ఏపీ కూడా మీరు ఆ నీటిని ప్రాజెక్టులో నిల్వ చేసుకోండి అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు
కీలకంగా ఈ రోజు కూడా వాడి వేదిక వాదనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు ఇటు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ ఇటు న్యాయవాదులతో కూడా చర్చించి బలంగా ఇరు రాష్ట్రాల తరపున వాదనలు వినిపించాలంటూ కూడా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇద్దరు కూడా వారికి సూచనలు చేశారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించి విచారణ ముగిసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఇక్కడ ఎటువంటి నష్టం జరగదు అనేది ఏపీ చెప్తుంటే, మాకు ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడం ద్వారా, ప్రాజెక్టులు కట్టుకోవడం ద్వారా వృధాగా పోయే నీటిని మేమే నిల్వ చేసుకుని మా రాష్ట్రానికి వినియోగించుకుంటాము అనేది తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ ఈ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఇస్తుందేమో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వద్దు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కానీ ఇటు పర్యావరణ శాఖ, అటవీ పర్యావరణ శాఖ అనేది అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అనుమతులు ఇవ్వద్దు, ఆర్థికంగా కూడా నిధులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి అనేది ప్రధానంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాబట్టి మరి కాసేపట్లోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. ఇద్దరు కూడా వాడివేరి వాదనలు వినిపించబోతున్నారు. ఫైనల్ గా ఇటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు ఇస్తుందని కూడా చూడాల్సింది. అంటే సివిల్ సూట్ ను దాఖలు చేయాలని గత విచారణ సందర్భంగా తెలియజేశారు. మరోవైపు మధ్యవర్తిత్వం ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని చెప్తారు. మరోవైపు ఏదైతే ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేస్తుందో ఆ కమిటీ ఆదేశాల మేరకు కమిటీని సంప్రదించి ఆ కమిటీ కనుక దీన్ని రద్దు చేయాలని ఆదేశాలు ఇస్తే కనుక ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేది గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సివిల్ సూట్ దాఖలు చేశారు కాబట్టి ఆ సివిల్ సూట్ పై కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టులు కడుతోంది. దాని ద్వారా తెలంగాణ నీటి హక్కులు దెబ్బతింటున్నాయని తెలంగాణ అంటోంది. ఇది ఎవరికి ఇబ్బందులు లేని, నష్టం లేని ప్రాజెక్ట్. వృధాగా సముద్రంలోకి వెళ్లే నీటిని మాత్రమే ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కడుతున్న ప్రాజెక్ట్ అని, ఇది ఎటువంటి ట్రిబ్యునల్ అవార్డులను ఉల్లంఘించినట్టు కాదు అని ఆంధ్రప్రదేశ్ అంటుంది. మరి సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఎటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచి వస్తాయో